ఓవర్లోడ్ సిమెంట్ లోడ్ ఎత్తారు. కాటా పెడతారండి ఓవర్లోడ్ అంటున్నారు కదా. ఆ టోల్ గేట్ దగ్గర నాకు ఇప్పుడు 10 నిమిషాలు వేస్ట్. ఇప్పుడు వచ్చేసి చాలా వరకు తగ్గిపోయింది బండి గేర్ రన్నింగ్ అనేది. చాలా స్మూత్ గా ఉంది ఇంజన్ కూడా. దూరంలో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే ఒకసారి తప్పకుండా కింద కామెంట్ చేయండి, ఎవరైనా ఉండారేమో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి హైవే దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఇదే అనమాట కర్నూలు హైదరాబాద్ హైవే. మామూలుగా ఉండదు ఇంక ఈ రోడ్లోకి వస్తే. ఇప్పటివరకు 34 కిలోమీటర్లు వచ్చా. ఇంకా మనకు యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఇంకా చూపించలేదన్నమాట. ఇంకా ఎంత వస్తుందేమో అనేసి మేబీ కొద్దిగా ముందుకు వెళ్ళాక చూపిస్తుంది అనుకుంటా. ఒక 50 కిలోమీటర్లు అయ్యాక మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా. అంతా టాప్ అండ్ టాప్ హైవే కదా, మైలేజ్ ఎట్లా వస్తుంది, మంచిగా వస్తుందా లేదా అనేసి. బండి కూడా ఆల్మోస్ట్ 35,000 36,000 దగ్గర తిరిగిందనమాట. చూపిస్తాను మీకు మైలేజ్ ఎంత వస్తుంది ఏమనేసి, మీకు ఒక ఐడియా వచ్చింది. టాప్ అండ్ టాప్ రోడ్లలో బెస్ట్ మైలేజ్ వస్తుంది అనమాట. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నాకు 3.6 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి టాప్ అండ్ టాప్ హైవేలో. కానీ ఇది 3.2 కదా, కొంచెం టార్క్ అయితే ఎక్కువ ఉంటుంది. చూద్దాం ఇది కూడా మైలేజ్ ఎంత వస్తుంది ఏమనేసి. అలాగే హైవే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కూడా టెస్ట్ చేద్దాం. అంత మంచి మంచి హైవేలు అయితే నేను ఎప్పుడు నడపలేదన్నమాట. ఇది మంచి హైవే. ఇది ఇంకా కలకత్తా హైవే బెస్ట్ హైవేలు అనమాట నాకు తెలిసినంతవరకు. చాలా బాగుంటాయి హైవేస్, నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు. ఇంకా మనం కూడా బయలుదేరిపోయాంగా. ఇంకెక్కడన్నా ఆపుకొని టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేస్తే మనకు ఒక పని అయితే అయిపోద్ది. టైం చూసుకున్నట్లయితే 8 అవుతుంది అనమాట దగ్గర దగ్గర. చాలా లేట్ అయిపోయింది. 6 గంటలకల్లా ఇదంతా క్రాస్ చేయాలి అని ఇక్కడే 8 అయిపోయింది మనకు. ఏం చెప్తాం మరి, తప్పదు. మ్యాక్సిమం మధ్యాహ్నం 2 గంటలకల్లా అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోతే మనకు అన్లోడ్ అయ్యే అవకాశాలు 90% ఉంటాయి. అన్లోడ్ అయిపోతే చాలా మనకు ఇబ్బంది ఏమి లేదు. చూద్దాం ఎట్లయితుందో. కాటా పెడతారండి ఓవర్లోడ్ అంటున్నారు కదా. ఏంద్ర డబ్బు రానా? కాట దగ్గర బిల్లు తీసుకుని రా. కాట దగ్గరికి రా. కాట దగ్గరికి రాకుండా మీరు డబ్బులు కట్టు అంటారు. మేము పాసింగే కదా దోలే, ఓవర్లోడ్ ఏం దోలే కదా మేము. ప్రతి ఒక్కసారి ఇంతేనా ఈ టోల్ గేట్ లో? ఇది సిమెంట్ లోడ్ అన్నా, సిమెంట్ లోడ్. ఇది ఓవర్లోడ్ సిమెంట్ లోడ్ ఎత్తారు. ఎందుకు ఎత్తారు? కంపెనీలో ఓవర్లోడ్ సిమెంట్ లోడ్ ఎత్తారనా? ఎక్కడ కాటా? కాటా ఎక్కడ? మీదే కదా నా కాటా. కాటా మీ దానికి మేమెందుకు డబ్బులు కట్టాలి? సో ఫ్రెండ్స్, ఈ నంద్యాల టోల్ గేట్ ఎంత అనమాట. నేను చాలా రీల్స్ లో అయితే చూశాను. చాలా రీల్స్ లో చూసి ఏమోలే అనుకుంటున్నాను. కానీ ఓవర్లోడ్ వేసుకొచ్చారేమో అనుకుంటున్నాను. కానీ మన దగ్గర ఎట్ట తిరిగి డబ్బులు దొబ్బాలి. నువ్వు అరుణాచల్ ట్రాన్స్పోర్ట్ బండ్లే ఇస్తున్నారు, నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అంటాడు అనమాట. అంటే ఏ ట్రాన్స్పోర్ట్ అనేది మాట కాదు. ఓవర్లోడ్ ఉంటే డబ్బులు ఇవ్వాలి, ఓవర్లోడ్ లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి చెప్పండి. ఇట్లున్నారనమాట ఈ టోల్ గేట్ దగ్గర. సో గాయస్, చూశారు కదా ఈ నంద్యాల టోల్ గేట్ దగ్గర ఎట్లున్నారో. ఈ టోల్ గేట్ అనే కాదు, మన చెన్నైకి వెళ్ళేటప్పుడు కూడా చాలా టోల్ గేట్ ఇట్లే అనమాట. డబ్బులు టోల్ గేట్ల దగ్గర పోలీసు వాళ్ళ డబ్బులు అసలు మామూలుగా వసూలు చేయరనమాట. ఇంకా చెన్నైకి వెళ్ళేటప్పుడు అది రెడ్డిచ్ టోల్ గేట్ అని ఉంటుంది. టోల్ గేట్ దాటి మనం అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం కదా, అక్కడ నుంచి ఉంటారనమాట. 3 టోల్ గేట్ల దగ్గర 3 బాబాయిలు అయితే ఉంటారు. ఒక్కొక్క బాబాయికి 100, ఒక్కొక్క బాబాయికి 200 అట్లా సమర్పించుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఒక్కోసారి రెడ్డిచ్ టోల్ గేట్ దగ్గర కూడా ఉంటారనమాట. అసలు ఎట్లా దోచుకుంటారంటే, వేరే స్టేట్ బండి కనిపిస్తే వాళ్ళకి ఆనందం అనమాట. మామూలు ఆనందం కాదు, ఇటువంటి ఆనందం, ఫుల్ ఆనందం. వాళ్ళ టార్గెట్ ఏం లేదు, మనం ఈవినింగ్కు మనం మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి అనేసి. చాలామంది అట్లే ఉన్నారనమాట. ఇట్లాంటి వాళ్ళ వల్ల అందరికీ చెడ్డ పేరు, పోలీసు వాళ్ళందరికీ చెడ్డ పేరు అనమాట. మంచి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, చాలా సిన్సియర్గా చాలా మంది డ్యూటీస్ చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి వాళ్ళ వల్ల అందరికీ చెడ్డ పేరు. కానీ ఏం చేస్తాం మరి, అందరితో పాటే మనం అనుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కరం అక్కడ నిలబడి కొట్లాడితే దాన్ని సాధించేది అయితే ఏమి ఉండదు. ఇప్పుడు యూనిటీ ఉంటేనే సాధించగలం. అటువంటి యూనిటీ మన డ్రైవింగ్ ఫీల్డ్ అయితే లేదు. అది మనం ఎన్ని చెప్పినా వేస్టే అనమాట. మనం ఒక్కరం కొట్లాడినా కానీ వెనకాల బండ్లోళ్ళు నాది టైమింగ్ లోడ్, నేను ఫాస్ట్గా వెళ్ళిపోవాలనేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళనే కాదు, ఇప్పుడు నేను కూడా పక్కనోడు ఎవడన్నా కొట్లాడుతున్నారు అనుకోండి, నేను కూడా వెళ్ళిపోతా. అంతే అనమాట. ఇప్పుడున్న సమాజం అంతే, ఎవరిని గురించి ఎవరు పట్టించుకోరు.
మనం వెళ్ళాలి, మన టార్గెట్ మనం చేరుకోవాలని ఆలోచిస్తారు, కానీ వాడేటు పోతే ఏంటి వీడేటు పోతే ఏంటి అనేసి ఎవరు ఆలోచించారు అనమాట. ఇంకా మనం ఎనీవే ఇంకా బయలుదేరిపోయాం. కర్నూలు దగ్గరలో ఉన్నాం అనమాట. కర్నూలుకి ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 65-70 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇంకా ఎక్కడ నాపి టిఫిన్ చేయాలి. ఫస్ట్ 9:30-10 అవుతుంది టైం దగ్గర. నాన్ స్టాప్ వస్తున్నా అనమాట, ఎక్కడ ఆపలేదు. ఇంకా ఎక్కడన్నా టిఫిన్ చేసేసి బయలుదేరిపోదాం. ఆ టోల్ గేట్ దగ్గర నాకు ఇప్పుడు 10 నిమిషాలు వేస్ట్. ఈ 10 నిమిషాల కల్లా ఎంత లేదని ఒక 5-6 కిలోమీటర్లు వెళ్ళిపోయేవాడిని. ఏటి చేస్తాం మరి, చూడండి ఎట్లున్నారో. టిఫిన్ సెంటర్ అసలు కనపడవట్లేదు. ఇంతకుముందు కనపచ్చేయలే కానీ ప్లేస్ సరిగా లేనందువల్ల ఆపలేదు. మంచి స్పీడ్లో ఉంటే బండి. ఇంక ఇప్పుడు తిందాం అనుకున్నా కానీ టిఫిన్ సెంటర్లు దొరకట్లా. ఇట్లా ఉంటుంది అనమాట. ఒకటి దొరికితే ఒకటి ఉండదు, ఒకటి లేకుంటే ఒకటి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో మెడికల్ కాలేజ్ చూడండి ఎంత పెద్దదో. సంతీరామ్ మెడికల్ కాలేజ్, చాలా పెద్ద కాలేజ్ చూడండి ఎంత బాగుందో. రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, చెప్పనవసరం లేదు. నేను క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 60 ఆ స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. రేంజ్ చూసుకున్నట్లయితే మనది ఇంకా 606 కిలోమీటర్ల రేంజ్ చూపిస్తుంది. అన్లోడింగ్ పాయింట్కి అయితే ఫోన్ చేసినాము. వాళ్ళైతే రమ్మని చెప్పారు, అమ్మాలి వాళ్ళని సెట్ చేస్తాం, మధ్యాహ్నం లోపు వచ్చేయండి అన్నారు. మధ్యాహ్నం లోపు ఈజీగా వెళ్ళిపోద్ది, ఆరాంగా, టెన్షన్ ఏం లేదు. ఈ కర్నూలు దాటిన వెంటనే కొంచెం ట్రాఫిక్ అయితే ఉండిద్ది అనమాట. ఇంకా ట్రాఫిక్ మనం తప్పించుకుంటే ఇంకా మనకు తిరిగే లేదనమాట. ఆ ట్రాఫిక్తోనే కొంచెం ఇబ్బంది. ఇంకా ఈ టైంలో వచ్చేసి పీక్స్లో అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. బండి పికప్ మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. అప్పుడు వచ్చేసి 40 స్పీడ్లో ఉంటే మనకు 4th గేరు 5th గేర్లో 6th అయితే వెళ్ళేదన్నమాట. ఇప్పుడు చూడండి 7th గేర్లో కూడా సింపుల్గా అయితే లాగుతుంది బండి, ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ ఎక్కువ మోడల్ ఉన్నా కానీ లాగుతుంది. అదే ఇంతకుముందు 4828 ఉండేది కదా బెంజ్ ఇంజను, అందులో వచ్చేసి అంత పికప్ అయితే లేకపోయేది. ఇందులో వచ్చేసి ఇంజన్ చేంజ్ చేసినారు, అదే కాకుండా పికప్ కూడా పెంచినారు కాబట్టి మనకు కొంచెం తోలడానికి ఫ్రీగా ఉందన్నమాట. ఇదివరకు వచ్చేసి గేర్ రన్నింగ్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు వచ్చేసి చాలా వరకు తగ్గిపోయింది బండి గేర్ రన్నింగ్ అనేది. చాలా స్మూత్గా ఉంది ఇంజన్ కూడా. ఇంకా పికప్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఇంకా జర్నీ కూడా ఎక్సలెంట్గా అయితే సాగుతుంది. మైలేజ్ కూడా యావరేజ్ మైలేజ్ చూసుకున్నట్లయితే 3.2 చూపిస్తుంది ప్రస్తుతానికి. చూడాలి మన అన్లోడింగ్ పాయింట్ వరకు వెళ్తే ఎంత మైలేజ్ వస్తుంది ఏమనేసి హైవేలో తెలిసిపోద్ది అనమాట. నేను నిదానంగా కూడా తోలట్లేదు, పిచ్చి కొట్టడు కొడుతున్నాను అనమాట. ఎందుకంటే మనం త్వరగా వెళ్ళిపోయి అన్లోడ్ కావాలి ఫస్ట్. మన టార్గెట్ అది. అన్లోడ్ చేసుకుంటేనే మనకు ఒక రోజు సేవ్ అయింది. అన్లోడ్ కాలేదనుకోండి మళ్ళీ ఒక రోజు వేస్ట్ అయింది అనమాట. ఆల్రెడీ మనకు 3 రోజులు ట్రిప్ అయితే పడ్డది అనమాట, మంగళూరు ట్రిప్. 3వ రోజు ఇంకా కంప్లీట్ కాల. 3వ రోజు కల్లా వచ్చేసిన అనమాట. మన సాయంత్రం కల్లా అన్లోడ్ అయిపోయి ఉంటే మనకు 3 రోజులు ట్రిప్ పడేది. మంచి ట్రిప్ అనమాట. 3 రోజులు ట్రిప్ అంటే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు, మార్వలెస్ అసలు. కానీ ఏం చేస్తాం, మనకు బ్యాడ్ లక్ వల్ల అన్లోడ్ కాలేదన్నమాట ఎక్కువ బండ్ల వల్ల. లేదంటే మనకు కొంచెం ఫాస్ట్గానే అన్లోడింగ్ అయిపోయింటే ఈ పాటికి నేను అన్లోడ్ చేసేసి లోడ్ ఎత్తుకొని జర్నీలో ఉండేవాడిని మళ్ళీ రిటర్న్లో. ఏం చేస్తాం, దానివల్ల మనకు ఒక రోజు అయితే అక్కడ పోయింది. వీడియోస్ కూడా రెగ్యులర్గా పెట్టుకోపోవడానికి కారణం కూడా అదే అనమాట, నిద్ర ఉండట్లేదు. మెయిన్ చూసుకున్నట్లయితే నా హెల్త్ అనమాట. నా హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఎక్కువ ఇప్పుడు ఈ వీడియోస్ తీసుకుంటూ వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటే మటుకు నిద్ర అయితే ఉండదు అనమాట. అందుకోసమని కొంచెం వీడియోస్ అయితే కొంచెం లేట్గా అయితే పెడుతున్నాను. మనకు ఆల్రెడీ అందుకే అనమాట ఇంకా వీడియోస్ అయితే తీసుకుంటాను టైం దొరికినప్పుడు వీడియోస్ ఎడిట్ చేసేసి. ఎందుకంటే వీడియోస్ నేను ఎడిట్ చేసుకోవాలి, థంబ్నెయిల్ నేను ఎడిట్ చేసుకోవాలి, మొత్తం అంతా నేనే అనమాట. ఎవరి మీద మనం డిపెండ్ కాలేదు. ఇంతకుముందు అంటే మనం ఒక ప్రైవేట్ కంపెనీతో అయితే ఛానల్ని అయితే మెయింటైన్ చేసేవాడిని. కానీ అక్కడ చేరడం వల్ల మనకు యూజ్ కంటే కాన్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. అసలు ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది కాదు. అందుకోసమని మళ్ళీ క్యాన్సిల్ చేయించేసి మళ్ళీ 3 months వేస్ట్ నా ఛానల్కు. అందుకోసమే అనమాట ఇంకా నేనే కష్టపడుకొని సింగిల్గానే నా వీడియోస్ నేనే ఎడిట్ చేసుకొని నేనే థంబ్నెయిల్ చేసుకొని అప్లోడ్ చేసుకుందామనే ఉద్దేశంతో ఇంకా నేనే తీసుకున్నాను అనమాట. ఇంకా వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు సపోర్ట్ చేయండి గాయ్స్. ఇలాగే సపోర్ట్ చేస్తే మన ఛానల్ ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో గాయ్స్, మనం వచ్చేసి బేతంచెర్ల దగ్గర ఉన్నాం అనమాట. అంటే బేతంచెర్ల అంటే బేతంచెర్ల కాదు, కొద్దిగా ముందుకు వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే బేతంచెర్ల వెళ్తుంది. కొంచెం ఘాటీ టైప్లో ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ అప్ అయితే ఉంటుంది. ఈ రోడ్లో కూడా బండి 5వ గేర్లో అయితే వెళ్తుంది అనమాట. 5, 4
ఇదంతా మెరక అనమాట, ఫుల్ మెరక. పవర్ మోడ్కి వేసినాను, ఎక్కుతూ ఉందన్నమాట, టెన్షన్ ఏం లేదు. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. లెఫ్ట్కి వెళ్తే బేతంచెర్ల, స్ట్రైట్ వెళ్తే కర్నూలు. టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంకా, ఫస్ట్ టిఫిన్ చేయాలి. ఎక్కడే కానీ మంచి టిఫిన్ సెంటర్ కనపడట్లా. నాకు తెలిసి ఎదర ముందర అయితే ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది అనుకుంటా, గుడి దగ్గర. చూడాలి మరి, ఒక టిఫిన్ సెంటర్ చూసుకొని మంచిగా టిఫిన్ చేసేసి ఆరాంగా అయితే బయలుదేరిపోవచ్చు. ఇంకా డీజిల్ వచ్చేసి హాఫ్ ట్యాంక్ ఉంది. ఇప్పుడు వరకు నేను వచ్చేసి 150 కిలోమీటర్లు వచ్చా అనమాట 3 అవర్లలో. పర్లేదు, బాగానే జర్నీ సాగింది. బాగా అవుతుంది అనమాట జర్నీ. ప్లస్ పాయింట్ అనమాట ఈ బండిలో. ఎంత దూరం జర్నీ చేసినా కానీ నీకు అలుపు ఉండదు. ఏమంటే టైర్లు అన్నీ బాగా పర్ఫెక్ట్ కండిషన్లో ఉండి పాసింగ్ ఎత్తుకొని తోలితే అసలు మామూలు జర్నీ సాగదనమాట. చాలా బాగుంటుంది జర్నీ. ఎంత దూరం చేసినా కానీ జర్నీ చేసినట్టు ఉండదు, హ్యాపీగా సాగిపోద్ది అనమాట. సో గైస్, ఇప్పుడే టిఫిన్ చేసిన అనమాట. మన దరిద్రం ఎలా ఉందంటే, దోశ వేసినాడు, గ్యాస్ అయిపోయింది. చూడండి ఎట్లా ఉందో. దోశ వేసినాడు, సగం కాలింది, గ్యాస్ అయిపోయిందంట. ఇంకా ఏం చెప్తాం మరి, అక్కడే ఉగ్గాని ఉంటే ఉగ్గాని తినేసిన. ఈ ఎండకు ఉగ్గాని ఇటువంటిది తింటే కడుపులో కాలుతూ ఉంటుంది అనమాట. అందుకని తినేసినాను. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 120 కిలోమీటర్లు ఉంది మన అన్లోడింగ్ పాయింట్. త్వరగా అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం చూసుకుంటుంది ఎగ్జాక్ట్గా 10:30 అయితే అవుతుంది. ఫాస్ట్గా ఇంకొక 1.5 అవర్ 2 అవర్స్లో అయితే ఈజీగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోయేసి చూద్దాం మరి. ప్రస్తుతానికి వచ్చేసి మనం కర్నూలు ఎగ్జిట్లో ఉన్నాం అనమాట. ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ కాదు, ఎంట్రన్స్లో బైపాస్ అనమాట ఇది. ఇక్కడ నుంచి రైట్ సైడ్లో చూడండి, నేషనల్ లా యూనివర్సిటీ, అంటే లాయర్స్ యూనివర్సిటీ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ ఆ కార్ వెళ్తుంది కదా ఫార్చునర్, ఆ రోడ్లో వెళ్ళిపోతే మనం బెంగళూరుకి వెళ్ళిపోతాం. ఇట్లా స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్. సో ఫ్రెండ్స్, ఇక్కడ బాబాయ్ ఇది టైర్ అయితే పగిలింది అనుకుంటా. చూడండి అంత జాడ టైరే అనుకుంటాను, ఐ థింక్. టైర్ ఉన్నా లేదంటే ఏమైందో మరి, టైర్ కాదు. ఓ, వీలైతే ఊడిపోయింది అనమాట పాపం. రోడ్ల మీద అట్లా పోతే చుక్కలు కనిపిస్తాయి అనమాట. తినడానికి ఫుడ్ ఉండదు. చూడండి ఈ పైన నిలబడ్డది. ఇక బాబాయ్ తినడానికి వెళ్ళాలన్నా కూడా ఇంక పూర్తిగా 2 కిలోమీటర్లు వెళ్ళాల. తినేదానికి ఏమన్నా కూల్ డ్రింక్స్ తెచ్చుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా 2 కిలోమీటర్ల కిందికి రావాలి. ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడన్నా నయ్యాము, ఇంకా ఘాట్ సెక్షన్లో టవర్ లేని ప్రదేశాలలో బండి ఆగిపోతే అసలైన నరకం అయితే కనిపిస్తుంది అనమాట. ఆ మంగళూరు ఘాట్లో కానీ ఆ టవర్ రాదు కదా, ఒక 12 కిలోమీటర్లు, అక్కడ కానీ బండి అయిపోయిందంటే ఇంకా ఏం చేయాలనో అర్థం కాదు. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ టాటా బాయ్.